హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో మనం లైఫ్లో కొన్ని విషయాలు మార్చుకోవాలండి. అట్లాంటి మార్చుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అనవసరమైనవి ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. అంటే ఏంటి, మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం లైఫ్లో, దాన్ని రీచ్ అయ్యే క్రమంలో మనకు ఎక్కువగా ఎదురు దెబ్బే వచ్చిద్ది, నెగిటివిటీనే వస్తుంది. సో అట్లాంటి నెగిటివిటీని మనం పాజిటివ్గా మార్చుకోవాలి తప్ప ఆ నెగిటివిటీకి మనం అట్రాక్ట్ అవ్వకూడదు. నీ వల్ల అవ్వదు అని అంటూ ఉన్నారనుకోండి, ఒకసారి రెండుసార్లు వాళ్ళని కలుస్తాము, మూడోసారి ఇంకా కలవడం మానేయాల. అంతేగాని ఇంక వాళ్ళని పదే పదే కలుస్తుంటే ఆ నెగిటివిటీ అనేది మనకు వస్తుంది. నిజంగా మన వల్ల అవ్వదేమో అనుకుంటాం, మన వల్ల అవుతుంది. మనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా అవతలి వాళ్ళు మనకి వెనక్కి లాగుతానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లా మనం వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటే అట్లాంటి విషయాల్ని, అట్లాంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. దాన్నంతా కూడా మనం మనసుకు తీసుకోవద్దు, అవంతే, అట్లాంటివి వదిలేసేయాలి. సెకండ్ వన్ వచ్చేసి, మనకిప్పుడు ఇంట్లో ఏదైనా పని చేస్తున్నాము, అది సరిగ్గా అవ్వలేదో, లేకపోతే ప్రతిసారి ఒకే పని పర్ఫెక్ట్గా అవ్వాలని లేదు కదా. ఒక పనే కాదు, ఒక కర్రీ అనుకుందాం, ప్రతిరోజు పర్ఫెక్ట్గా అంతే అవ్వాలని చెప్పి కూడా ఉండదు. సో అట్లాంటప్పుడు ఏ విషయమైనా సరే పర్ఫెక్ట్గా నేను ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ టైంకి ఇక్కడికి వెళ్తాను అంటే నేను ఆ టైంకి అక్కడ ఉండాలి ఆన్ ద స్పాట్. నేను 9కి వెళ్తాను అంటే నేను 9కి అక్కడ ఉండాలి, లేకపోతే 10 అయితే 10. అంత పర్ఫెక్ట్నెస్ అవసరం లేదండి. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే మనకి ఏమంత మంచి అయితే జరగదు నాకు తెలిసి. ఒక్కొక్కసారి అటు ఇటు అవ్వచ్చు, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని నేను టైం అంటే టైము 9ంటికల్లా నేను ఇది చేస్తాను, చేసేయాలి అనుకుంటూ ఉంటే అది మీకే ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉండిద్ది. సో అట్లా ఒకటి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదొక్కటి. దాని తర్వాత మనం ఏదైనా ఒక పాత్ కొత్తగా ఎంచుకున్నప్పుడు మనం వెళ్ళే దారి అనేది పూలు పోసి ఉండదనమాట. మనం హ్యాపీగా నల్లేరు మీద నడకని ఏదో అంటారు చూసారా, అట్లా వెళ్ళిపోవడానికి కుదరదు. ఎన్నో రకాల ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి, వాటన్నిటినీ దాటుకొని వెళ్ళాలి. అట్లా ముందే డిసైడ్ చేసుకోవాలి, మధ్యలో ఆగిపోవద్దు. సో ఇదేంటి అంటే, ఏదైనా ఒకటి పెట్టుకున్నప్పుడు మధ్యలో మాత్రం ఎప్పుడూ ఆగిపోవద్దండి. ఎప్పుడైతే మనం మధ్యలో ఆగిపోతున్నాము అంటే దానికంటే మనం అసలు స్టార్ట్ చేయకుండా ఉండటమే బెస్ట్. సో ఏదైనా సరే చివరి వరకు మన వల్ల అవ్విద్ది అని చెప్పే స్టార్ట్ చేయండి. మన మీద మనకున్న నమ్మకం అనేది ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా తగ్గించుకోవద్దు. అవతల వాళ్ళు అంటున్నారని కానీ ఏదైనా కానీ మనమే తగ్గించుకుంటే ఇంకా వేరే వాళ్ళకి అనే అవకాశం ఇంకా ఇంకా ఎక్కువైపోయిద్ది అనమాట. అదొకటి. దానికి తోడు మనకి ఖాళీ టైం ఉండిద్ది. ఆ ఖాళీ టైంలో ఏం చేస్తాము, లేకపోతే ఏదైనా టీవీ చూడటం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. వాటితో పాటు ఏవైనా సరే ఎక్స్ట్రాగా ఒక ఫిజికల్ యాక్టివిటీ లాంటిది కూడా ఏదో ఒకటి పెట్టుకోండి. ఉన్న ఖాళీ టైమే ఉండిద్ది అని నేను చెప్పను. హౌస్ వైఫ్స్కి అయితే ఏం పని చేస్తారు అంటారు, బట్ ఎంతో పని ఉంటుందని నాకు తెలుసు. కానీ ఆ ఉండే కొంచెం టైంలో ఏదైనా ఒకటి ఫిజికల్ యాక్టివిటీగా పెట్టుకోండి. అది పెట్టుకున్నారు అంటే మనకి కూడా చాలా చాలా రిలీఫ్ అనిపించిద్ది అనమాట. ఒక్కొక్కసారి మన ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాము, కానీ ఇంకా కొంచెం ఏదైనా డిఫరెంట్గా మీకు ఒకవేళ శారీస్ పెయింటింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ట్రై చేయండి. అవేంటి, మనకి ఎప్పుడైనా సరే మనకి బాగా నచ్చిన పని చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మన మైండ్కి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకిష్టమైన పని, ఎవరో చెప్పింది కాదు, మనకిష్టమైన పని మనం చేయడానికి, పక్కన వాళ్ళు చెప్పిన పని మనం చేయడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉండిద్దండి. ఆ విధంగా కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కొక్కసారి బాగా విసుగు వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది. అట్లాంటప్పుడు కొంచెం ఏదైనా మనకి ఇష్టమైన యాక్టివిటీని చేస్తూ ఉన్నామంటే కనుక కంపల్సరీగా మనకు ఒక రిలీఫ్ అనేది లభించిద్ది. అట్లా మనమే ఒక ఎత్తుక్కోవాలన్నమాట. మనల్ని, మన పర్సనాలిటీ మనమే బిల్డప్ చేసుకోవాలి ఎట్లా అయినా సరే. అంతే తప్పించి మన వల్ల కాదని చెప్పి కూర్చోవటం కానీ, సరే ఇవాళ ఏం చూద్దాంలే రేపు చూద్దామని అట్లా కూర్చోవడం కానీ అట్లాంటివి మాత్రం చేయొద్దండి. మనల్ని ఎప్పటికప్పుడు మనం బిజీగా ఉంచుకున్నామనుకోండి, మనకు అసలు వేరే వేరే ఆలోచనలు ఏమీ రావు. అలా కాకుండా మనం ఖాళీగా ఉంటేనే ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే కనుక
సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.